హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. అందరికీ నమస్తే అండి. తిరుమలకి కొప్పెర తరలింపు అనేది ఎందుకు ఈరోజు తెలుసుకుందాం ఏంటి అనేసి. యాక్చువల్గా తిరుమలకి ప్రతి సంవత్సరం మా ఊరి నుండి కొప్పెర అంటే హుండీలో పెడతారు కదండి, శ్రీవారి హుండీలో లోపల రాగిది పెద్దది ఆండా అంటారు యాక్చువల్గా, అది పెడతారు కదా. అది సంవత్సరానికి ఒకసారి మా ఊరు నుంచి తిరుమలకి వెళ్తుంది అనమాట. దాని పేరు కొప్పెర. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు, మా ఊర్లో ఒక ఫ్యామిలీ వాళ్ళే చేస్తారు అన్నమాట. తరతరాలుగా దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో తరాలుగా ఇప్పుడు ఒక వాళ్ళ మనవడు వచ్చి చేస్తాడని ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చి దీన్ని చేపించుకొని వచ్చి దాన్ని పూర్తిగా ప్యూర్ రాగితోనే చేపిస్తారండి. దాంట్లో ఏమీ కలపడం అంటూ ఉండదు, ప్యూర్ రాగితో చేపించి స్వామి ఇక్కడ మన ఊరు నుంచి తెల్లవారుజామున 3 గంటలకి 3:30కి స్టార్ట్ అవుతుంది అండి ఇక్కడ నుంచి వెళ్ళడం. అంటే పూజ వచ్చేసి 12కే స్టార్ట్ అవుతుంది. ఆ కొబ్బరికి మా ఊరిలో వినాయకుడి గుడిలో పెట్టి పూజ చేయించిన తర్వాత కొబ్బరిని ఊరంతా తిప్పి మేమంతా కూడా టెంకాయలు కొట్టుకొని అప్పటికే మేమంతా స్నానాలు కూడా చేసేసి స్వామివారికి ఎంతో భక్తితో మేము కొబ్బరిని మా ఊరు నుంచి తరలిస్తామన్నమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే కొబ్బరి సేవ అని కూడా అనొచ్చండి. ఆ కొబ్బరి వెళ్ళి అక్కడ హుండీలో మొదట మా కొబ్బరే పెడతారనమాట. మా ఊరిది కొబ్బరి పెట్టి చేస్తారు హుండీలో. అలా ఎవ్రీ ఇయర్ మా ఊరు నుంచి జరుగుతుందండి. అందుకే మా ఊరు పేరు కొప్పరవాండ్లపల్లి అని పేరు.